వెళ్ళేటప్పుడు తులసిని ఇంట్లో వదిలేసి వెళ్ళి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. ఏ గొడవ అయినా గడప దాటినంత వరకు ఇబ్బంది ఉండదు మోహన్. ఇంతకీ నీ ట్రైనింగ్ అయిపోయింది బావా. పక్క టౌన్లోనే పోస్టింగ్ కూడా వచ్చింది. చాలా సంతోషం. మరి ఎప్పుడు చేరుతున్నావు? మీ అందరూ ఆశీస్సులు తీసుకుని రేపే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. తులసిని కూడా తీసుకెళ్తున్నాను. శభాష్ మోహన్ రావు, శభాష్. నువ్వు ఎస్తావయ్యావని తెలిసి నీ గురించి వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. మరి కాసులే కొడుకు ఇతను కాపీ దాడని తప్ప ఎందుకు పనికిరాడు అనుకునేవాడిని. మొత్తానికి ఒక హిస్టరీ తీసుకొచ్చావు. ఈ ఊరు నుంచి స్వతంత్రం కోసం దెబ్బలాడి జైలుకి వెళ్ళిన హిస్టరీ నాకుంది, పోలీస్ ఆఫీసర్ అయిన హిస్టరీ నీకుంది. అయితే మళ్ళీ మీరు అరెస్ట్ అవ్వక తప్పదన్నమాట. అదే లేదబ్బాయ్, ఆ రోజుల్లో అంటే ఖద్దరికి కాకి హోరాహోరీగా ఉండేది. ఇప్పుడు ఖద్దరు కాకి కలిసిమెలిసి బాయిగా బతికేస్తున్నాం. చొక్కా అధ్యక్ష దండ. ఇలాంటి దండలు ఇంకా అనేకం వేయించుకోవాలని, పాలాడి పెద్దలకి అండదండలుగా ఉండాలని, ఈ సిరిపురం గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నేను ఈ గ్రామ పెద్దగా నేను ఆశీర్వదిస్తున్నాను. నాకెందుకండి ఈ దండ? ఎందుకంటావేటి? ముందరకాళ్ళకి బంధం. కరెక్ట్ అబ్బాయి. ఎంతైనా ఈ ఊరికి రాబోయే ఎలక్షన్ లో కాబోయే ప్రెసిడెంట్ ని. ఆ ఎలక్షన్ రోజు నువ్వు నీ భార్య నాకు ఓట్లు వేసి ఈ గెలిచిన ప్రెసిడెంట్ గారికి చెరువు దండ వేసి రుణం తీర్చుకోండియా. ఈ శుభ సందర్భంలో తమ చందా. అబ్బా, పోలీసు వారు అండదండలు ఉంటే చాలు, మళ్ళీ చందా సహకారాలు కూడా అయింది. 2 ఓట్లు సంపాదించారుగా, ఇక బోండి. నో 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 నో, బిజినెస్ ఇస్ బిజినెస్. వ్యాపారం వేరు, స్నేహం వేరు. అంతగా నీకు కావాలంటే నాకు వచ్చే లాభంలో సగం ఇస్తాను. గత కొయ్యబారిపోయినా బిడ్డ, నేను కపాలిని జైలు నుంచి ఎప్పుడు వచ్చా? అవ్వా, ఎప్పుడో వస్తే నీ కాడికి గిప్పుడు రావడం ఎందుకు బిడ్డ? జైలు నుండి రాగానే మొదటి అడుగు నీ కాడ, 2వ అడుగు నా బిడ్డ కాడ వేయటం అలవాటని తెలుసు కదా. మళ్ళీ 3వ అడుగు జైలు. తప్పనిసరి అయితే గంతే. మళ్ళా జల్దిగా వెళ్ళి నా కూతుర్ని చూసుకోవాలా. నా మామూలు పాడే బిడ్డ. మామూలు 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 ఎన్నాళ్ళు మామూలు? మనము మన మధ్య రహస్యం చచ్చే వరకు బిడ్డ. కపాలి అంతే. మళ్ళా నెత్తురు కూడా ఒక్కడే కూడకూడదు బిడ్డ. తోడున్నోడికి జర నందివ్వాల. ఇదిగో డబ్బు తీసుకో, మళ్ళీ రాకు. పుండుకు పుల్లా తప్పదు, నీకు నేను తప్పదు. వస్తాం మళ్ళా. ఏంట్రా పిల్లక, వచ్చి వానకాలంత అయింది, మళ్ళా కొంటానికి ఏసకాలం అవుద్దా? ఏం కావాలో చెప్పు. అదే ఆ రొయ్యి పట్టు 1/4 కిలో ఇవ్వు. అబ్బే తూకం సరిగా లేదు, ఈ చేతుంది. ఆ చేతుంది. ఏంటి నా కొడక, కొండానికి వచ్చా? అవ్వా, శబాష్ బిడ్డ. ఈ కపాలగాడి కూతురు అనిపించడం వల్ల అయ్యా వచ్చినావా? వచ్చిన బిడ్డ. నీ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా. లగ్గం పొద్దుకొక పెళ్ళంట, పొద్దుకొక జైల్లోకి వెళ్తావు. ఇక వెళ్ళను. నిన్ను గొప్పోడికిచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను. నీ మీద ఒట్టు మళ్ళా. ఇదిగో తీసుకో. తప్పకుండా తప్పకుండా. సంతాపం సంతాపం. అవినీతికి శిక్ష, నీతికి రక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష. ఇది అదే అంటే ఏమిటండి? పక్షివాతం. పక్షులను పెట్టిన బాధలకు ఫలితం. నువ్వు ఊరుకోవా, పెద్ద డాక్టర్ అయినట్టు. బాబు, పక్షవాతానికి ఏదో పావురాలు ఎత్తుడు తాగాలంటారు. ఇదిగో సూరమ్మా, కాకులు చంపి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాను. ఇక పావురాయలు కూడా ఎక్కడ చంపను. ఎంత గొప్ప భూతదయ్యా ఇది. ఇదిగో, ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం. రోజుకొక లోటాడు గంజి తప్ప ఇంకేమీ ఇవ్వడానికి వీల్లేదు. అది ఉప్పు లేకుండా చెప్పుతో నీకు చెప్పులు కూడా ఎందుకయ్యా? మళ్ళీ లేచి నడుస్తావా ఉన్నానా? అధ్యక్ష, ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అదేమిటండి, ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా? అలా కాదయ్యా, ప్రాణాలతో పని. ఇదిగో చూడండి, ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉంచండి. ఇతని కోసం ప్రత్యేకంగా ఒక కంచం, ఒక గ్లాసు పెట్టండి.
ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి. అరిచచ్చినా ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు. ప్రాణాలతో పని. వస్తాను. కాసులయ్యా, నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు, కానీ భగవంతుడు ఇలా చేశాడు. నేను ఏకగ్రీవంగా గెలుస్తాను. ఇదిగో నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డును వేయిస్తాను నువ్వు పోయాక. అధ్యక్ష ఇప్పుడైనా చందా ఇస్తాడేమో. వద్దు పదరా. చందా అడిగితే వెంటనే తెస్తాడు. పద. సూరమ్మా, బాబాయ్ నేను ఇంకా చాలా కాలం బతకాలనుకుంటున్నాను. బాబా బాబా అమ్మో, నీ జబ్బు నాకు అంటుకుంటుంది. నువ్వు లోపలికి లా, నువ్వు లోపలికి వచ్చి. ఆయన వద్దన్నాడుగా. అమ్మో 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 అమ్మో, నన్ను ఇలా దిక్కులేని పక్షం చేస్తారా? ఆ తులసమ్మకి చేసిన అన్యాయానికి నాకు ఈ శిక్ష జరగవలసిందేరా.